ద్వితీయ సర్గలో 73వ శ్లోకం. 3 తమాహితౌత్సుక్య మదర్శనేన ప్రజార్థౌ వృతకర్షితాంగం నేత్రైః పపుస్తృప్తిమనాప్నువద్భిః నవోదయం నాథమివౌషధీనాం. తమాహితౌత్సుక్య మదర్శనేన ప్రజార్థౌ వృతకర్షితాంగం నేత్రైః పపుస్తృప్తిమనాప్నువద్భిః నవోదయం నాథమివౌషధీనాం. చదవండి, శ్రీదేవి గారు చదవండి. సరేనయ్యా, నమస్కారం. అస్మద్గురుభ్యో నమః. తమాహితౌత్సుక్య సుమదర్శనేన ప్రజాః ప్రజార్థవ్రతకర్షితాంగం నేత్రైః వపుస్తృప్తి మనాప్నువద్భిః నవోదయం నాథమివౌషధీనాం. తమాహితౌత్సుక్య స్మదర్శనేన ప్రజాః ప్రజార్థవ్రతకర్షితాంగం నేత్రైః పపుస్తృప్తి మనాప్నువద్భిః నవోదయం నాథమివౌషధీనాం. అయ్యా నమస్కారాలు. తమాహితౌత్సుక్య మదర్శనేన ప్రజార్థవ్రతకర్షితాంగం నేత్రైః పపుస్తృప్తి మనాప్నువద్భిః నవోదయం నాథమివౌషధీనాం. తమాహితౌత్సుక్య మదర్శనేన ప్రజార్థవ్రతకర్షితాంగం నేత్రైః పపుస్తృప్తిం అనాప్నువద్భిః నవోదయం నాథమివౌషధీనాం. పదచ్ఛేదం చెప్పంటారా? చెప్పండి. తమాహితౌత్సుక్య తం ఆహితౌత్సుక్యం అదర్శనేన మొదటి పాదంలో తం ఆహితౌత్సుక్య, ఇక్కడ ఆహిత ఔత్సుక్య అనేదాన్ని రెండు పదాలు కలిసి ఆహితౌత్సుక్య ఒకటే పదంగా తీసుకుంటే ఆహితౌత్సుక్యం ఆదర్శనేన ప్రజార్థవ్రతకర్షితాంగం. దీన్ని విడివిడిగా చెప్పుకుంటే ప్రజార్థం వ్రతకర్షితాంగం అనవచ్చు, ప్రజార్థవ్రతకర్షితాంగం అని ఏకపదంగా చెప్పుకోవచ్చు. నేత్రైః ఒక పదం, పపుః ఒక పదం, తృప్తి ఒక పదం, తృప్తిం అనాప్నువద్భిః. ఈ వద్భిః అనగానే మనకి ఇక్కడ తృతీయ కనబడుతున్నది మంచి చక్కగా. అనాప్నువద్భిః తర్వాత నాలుగవ పాదంలో నవోదయం నాథం ఇవ ఔషధీనాం అనే పదాలు విడివిడిగా. అది అనాప్నువద్భిః అనే అన్నిట్లలో ప్రతిదానికి వస్తుంది. దానికంటే పూర్వం వత్తే ఆప్నువద్భిః వత్ తకారాంతం. భీ అనే ప్రతిదాన్ని హరిభిః శంభుభిః ధాతృభిః అన్నిటికీ మనం చెప్పుకుంటాం. అదే రకంగా తృతీయ బహువచనం అనేది అర్థమవుతుంది అంటున్నాను. తృతీయ బహువచనం కరెక్టే, ఈకారాంతం మాత్రమే కాకుండా. ఆహితౌత్సుక్య ఇది కొత్త పదం. అదర్శనేన సరే ఇదంటే తెలుస్తుంటుంది. ప్రజార్థవ్రతకర్షితాంగం. ఈ కర్షిత అనేటటువంటిది మేము చాలా చోట్ల చూసాము. దీని నుంచే ఆకర్షణ అనేటటువంటి పదం రావడం, తర్వాత వికర్షణ, ఆకర్షణ, కర్షితము, ఘర్షణ అనేటటువంటిది కూడా కర్షితం నుంచి వచ్చినటువంటి పదం.
తర్వాత నేత్రై పపుః, ఇది ఇంత క్రితం మనం చెప్పుకున్నటువంటిది భూతేలిట్లో. అక్కడ కర్షితనా కర్షితనా షకారమా సకారమా? కర్షిత షా కాదు. శంకరుడు ఆకర్షణ అన్నప్పుడు షకారం వాడతాం కదా. అది అక్కడ అణ రావడం వల్ల వస్తుంది. అది కర్షి శబ్దమే కానీ అది గురువు గారు చెప్తారు. కర్షి శబ్దమే అది కానీ అక్కడ అది కరిషి షకారమే అనుకున్నా కానీ మరి కర్షణము అయితే కృష అన్నప్పుడు సకారమే అవుతుంది. కృష అనే పదంలో సకారమే ఉన్నది. కర్షణ అన్నప్పుడు మాత్రం మారింది. ఇది శంకరుడి షకారమే కర్షితాంగం. కర్షితాంగం కృషించిన అనే అర్థం వస్తుంది. కృషించిన అంటే రాబిడికి గురైన, కృషించిన. కృషి పదమే కృషించడం. నేత్రై పపుః తృప్తి అనాప్నువద్భిః, ఇది కూడా కొత్త పదం. అనాప్నువద్భిః ఇది కూడా కొద్దిగా తెలుసుకోవాల్సిన పదం. ఈ మిగతా నవోదయం, నాథం, ఔషధీనాం, ఇంతవరకు ఇది ఇవ ఔషధీనాం అనేది మీకు చక్కగా ఇక్కడ ఉపమానాంకారం ఎట్లా తెలుసు. అనాప్ను అనేది పూ కింద నకారమా? అనాప్నువద్భిః అంటే పొందలేకపోవటం. చెప్పండి, చదివి విభక్తులు చెప్పండి. శైలజ గారు చేయగలుగుతారా? మీకు ఇబ్బంది లేదు కదా? ప్రోగ్రామ్ అవుతుంది. సరే సరే, ఓకే. శ్రీదేవి గారు చదివారు కదా, ఎంత లక్ష్మి గారు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. తమాహితౌత్సుక్యమదర్శనేన ప్రజార్థ ప్రతికర్షితాంగం నేత్రై పపుస్తృప్తి మనాప్నువద్భిః నవోదయం నాథమివౌషధీనాం. తమాహితౌత్సుక్యమదర్శనేన ప్రజార్థ ప్రతికర్షితాంగం నేత్రై పపుస్తృప్తి మనాప్నువద్భిః నవోదయం నాథమివౌషధీనాం. తం తం తౌ తాన్ తచ్చబ్దః దకారాంత పుంలింగ ద్వితీయేకవచనాంతః. అహితౌత్సుక్యం ఆహితౌత్సుక్యం ఆహితౌత్సుక్యం ఆహితౌత్సుక్యౌ ఔత్సుక్యానికి చెప్పండి సార్. ఆహితౌత్సుక్యాన్ ఆహితౌత్సుక్య శబ్దః అకారాంత పుంలింగ ద్వితీయేకవచనాంతః. అదర్శనేన అదర్శనేన అదర్శనాభ్యాం అదర్శనైః అదర్శన శబ్దః అకారాంత నపుంసకలింగ ద్వితీయేకవచనాంతః. ప్రజాః ప్రజా ప్రజే. అమ్మా ఇక్కడ ద్వితీయ కాదనుకుంటా కదా? తప్పుపడింది అక్కడ. అదర్శనాభ్యాం అదర్శనైః అన్నప్పుడు పుస్తకంలో ద్వితీయ పడింది. ఇది దిద్దుకోవాలి. తృతీయ విభక్తి తృతీయేకవచనాంతః. ప్రజాః ప్రజాః ప్రజే ప్రజాః ప్రజా శబ్దః ఆకారాంత స్త్రీలింగ ప్రథమ బహువచనాంతః. ప్రజార్థ ప్రతికర్షితాంగం అంగం వ్రతకర్షితాంగం. అంగం అంగౌ అంగాన్ ప్రజార్థ వ్రతకర్షితాంగం శబ్దః అంగ శబ్దః అకారాంత పుంలింగ ద్వితీయేకవచనాంతః. నేత్రై నేత్రైః నేత్రేణ నేత్రాభ్యాం నేత్రైః నేత్ర శబ్దః అకారాంత నపుంసకలింగ తృతీయేకవచనాంతః. బహువచనం కదా, నేత్రైః అని వచ్చింది కదా.
బహువచనం. బహువచనం. వపుః క్రియాపదం వపుః ఇత్యస్మద్ కర్మ కర్మతా కర్తరి భూతే లిట్ పరస్మైపది ప్రథమ పురుష బహువచనాంతః పపౌ పపతుః పపుః పపౌ పపౌ పపతుః తృప్తిం తృప్తి తృప్తిం తృప్తి తృప్తిః తృప్తి శబ్దः ఇకారాంత స్త్రీలింగ ద్వితీయకవచనాంతః అనాప్నువద్భిః వద్భిః అనాప్నువద్భిః అనాప్నువద్భ్యాం అనాప్నువద్భిః అనాప్నువబ్ధ శబ్దः తకారాంత నపుంసకలింగ తృతీయ బహువచనాంతః నవోదయం నవోదయం నవోదయౌ నవోదయాన్ నవోదయ శబ్దः అకారాంత పుంలింగः ద్వితీయ ఏకవచనాంతః ఇవ అవ్యయం ఔషధీనాం ఔషధేః ఔషధ్యోః ఔషధీనాం ఔషధీ శబ్దः ఇకారాంత స్త్రీలింగ షష్ఠీ బహువచనాంతః నాథం నాథం నాథౌ నాథాన్ నాథ శబ్దः అకారాంత పుంలింగ ద్వితీయ ఏకవచనాంతః అంటే మీరు వరుసలో చెప్పలేదా? 3 శ్లోకంలో ఔషధీనాం ముందే చెప్పారు. నాథం కంటే ముందు. ఔషధీనాం నాథం కంటే ముందు చెప్పు. నాథం తర్వాత ఇవ అలానే తర్వాత రాసుకున్నాను. అంటే జనరల్గా మనము ఆ పద విభాగము పదవుల యొక్క విభక్తులు చెప్పేటప్పుడు అలానే రాసుకున్నాను. శ్లోకంలో ఉన్న పదాలని క్రమంలో చెప్పుకుంటూ పోవాలి. అవును. ఒక పద విభాగం చూసుకున్న తర్వాత మన పద ఔషధీనాం నాథం ఇవ సరే ఇవ చివర్ర చెప్పాలి. ఇవావ్యం ఓకే సరే. ఇవ అవ్యయం. దీంట్లో మనకు పపౌ అనేది పపౌ ఒకటి పపౌ క్రియాపదం. ఆ. పాపాని ధాతువు లిట్టిలకారం ప్రథమ పురుష బహువచనం. ప్రథమ పురుష బహువచనం. పానం త్రాగుట. పా అనే ధాతువులు 2 ఉన్నాయి. పా రక్షణ ఒకటి అంటే పాలనం. ఇది పా అంటే పిబతి అవుతుంది అట్లో, అదేమో పాతి అవుతుంది. దాని నుంచి పాహి అని లోటకారంగా పాహి పాహి జగద్వంది అని మనం చెప్పుకుంటాం. పాలన పాధాతు. ఇక్కడ ఇది పిబతి అనే పాధాతువునకు పప్పు త్రాగెను త్రాగిరి బహువచనం కదా. త్రాగిరి అని బహువచనం చేత కర్తలు బహువచనంలో ఉంటారు. కనుక కర్తలు ఎవరు త్రాగారు, దేన్ని త్రాగారు? ప్రజా శబ్దము ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాశబ్దం స్త్రీలింగం ఇప్పటికి కూడా. ప్రజా పపు ప్రజలు త్రాగారు. దేన్ని తాగారు, దేంతో తాగారు? దేన్ని తాగారు అంటే ఇక్కడ ద్వితీయ విభక్తి పదం ఏముంది? తమ్ అతన్ని తాగారు. తమ్ నేత్రై పపు వాళ్ళు అతన్ని నేత్రాలతో తాగారంట. అంటే కవి సమయాల్లో త్రాగుట అనే అంటే ఆనందంగా చూడడం అనేటువంటి దాన్ని త్రాగుట అనే పదంలో వాడుతుంటారు. ఇక ఆనందంగా అంటే కళ్ళతోని ఉంటాం కదా, కంటికి ఇంపుగా అంటాం. ఈ పదం ఏమిటి అంటే తినే పదార్థం ఇంపు అవుతుంది. వీణులకు విందు అంటాం. వీణులకు విందు పెట్టం కదా మనం, చెవులకు ఏం తిండి పెట్టం మనం. విందు పెట్టడం అంటే విందు అనేటువంటి తిండి పదార్థం కనుక అట్లానే ఇది కూడా అంతే. వీణుల విందు ఎట్లానో కంటి త్రాగడం అనే విధంలో అంటే తృప్తిగా చూచారు అనే అర్థంలో పప్పు అనే పదం వాడతారు. కనుక నేత్రాలతో తాగారట. నేత్రాలతో త్రాగడం ఉండదు, అదొకటి. మంచిని త్రాగడం, అతన్ని తాగడం ఉండదు, నేత్రాలతో తాగడం. ఈ 2 పదాలు మనకు అది యొక్క కవి సమ్మాన విధానం ప్రకారంగా మనకు తృప్తిగా చూశారు. లక్షణాలు చెప్తుంటాం కదా, లక్షణాలు శబ్దము వ్యాకరణ విరుద్ధంగా ఉంటాయి.
అని. ప్రజాః తం నేత్రైః పపౌ అనేటువంటి ఇక్కడ అంతవరకైనా ప్రజార్థవ్రతకర్షితాంగం పపహు. దాని ప్రశ్న వేసుకుందాం, ప్రశ్నలు వేద్దాం ఒక్కొక్క దానికి. ఇప్పుడు ముందు వాక్యం అయితే ఆయన తయారైంది. ఒక వాక్యం ఏంటంటే ప్రజలు ప్రజానాం తం నేత్రై పపౌ అని చెప్పుకున్నాం. తమ్ ఎట్లాంటి వాడు, ప్రజాహకి ఎట్లాంటి వాడు, ఇక్కడ మన శ్లోకం ఏం లేదు. ప్రజా అంటే సరిపోయింది అంతే. ప్రజలకు మళ్ళీ విశేషం ఏం లేదు. నాథః కనుక ఉదయం తమ్ తమ్ పదం ఎట్లాంటి వాడు అన్నప్పుడు దాని ద్వితీయ విభక్తి పదాలు చూసుకోండి మనం ఇక్కడ. ఎట్లాంటి వాడు కర్షితాంగం. ఎం ఆహిత ఔత్సుక్యం ఒకటి ఉంది, ప్రజార్థవ్రత కర్షితాంగం రెండవది. సరే నవోదయం కూడా మనం చెప్పుకోవచ్చు. నాథం అది ఉపమానంలోకి వస్తుంది కదా. ఇవన్నీ ద్వితీయాలు ఉన్నాయి మనం చెప్పింది. ద్వితీయాలు ఇవన్నీ ఉన్నాయి. ద్వితీయ విభక్తులు ఏమేమి ఉన్నాయని నేర్చుకుంటే దీంట్లో మనం చూసుకోవచ్చు. అయితే దీంట్లో మొట్టమొదటి ఏమిటి, ఆహిత ఔత్సుక్యం అంటే ఆహితం. ఆహితం అంటే వ్రతం. వ్రతం చేత ఉత్సాహం లేదా ఆహిత అంటే కూడుకునే అర్థం కూడా వస్తుంటుంది. అది ఆహిత ఔత్సుక్యం అంటే ఉత్సాహం అంటే ఇంతవరకు అహితం అది అహితం కాదు. ఆహితం అంటే కృత్రిమమైనటువంటిది, నేర్చుకోబడింది. అహితమైనటువంటి ఉత్సాహం ఆహిత ఉత్సుక్యమైంది. అంటే కృత్రిమంగా తెచ్చుకున్నటువంటి ఉత్సాహం గలవాడు అంతే. అంటే ఆయన చూడకపోతే వాడు ఉత్కంఠ కలిగింది, చూడకపోవడం చేత ఉత్కంఠ కలిగిన అని అర్థం చెప్పుకుంటున్నాం. ఉత్కంఠ ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు ఇన్ని రోజులు చూడలేదు. ప్రజలుగా తాగింది కనుక అతన్ని చూడకపోవడం చేత ఔత్సుక్యం అంటే ఉత్కంఠ. అయ్యో ఇంకా చూడకపోతే అనేటువంటి ఒక తపన, రాజును చూడలేదని ఆ తపనకు ఉన్నది కనుకనే బాగా తృప్తిగా చూశారని అర్థం. ఇట్లాంటి వాడు ఎందుకొరకు అదర్శనేన ఆహిత ఔత్సుక్యం, ఇంతవరకు చూడకపోవడం చేత ఆహిత ఔత్సుక్యమైనటువంటి వాడును. తర్వాత ఇంకా ఎట్లాంటి వాడు, ప్రజార్థవ్రతకర్షితాంగం. ఇక్కడ రెండు ప్రజా పదాలు వచ్చాయి, శబ్దాలంకారం. మొదటి ప్రజా శబ్దానికి ప్రజలు అర్థం వస్తే రెండో ప్రజా శబ్దానికి సంతానం అర్థం. ఆహిత ఔత్సుక్యం అంటే కూడుకోకపోవడం చేత ఔత్సుక్యం గలవాడు. అంటే దేని చేత అంటే అదర్శనం చేత కూడుకున్నాడు. ఆయుధాన్ని కూడుకున్నాడు, కలిగివ్వబడిన అంటే కూడుకునే అర్థం చెప్తారు. కూడకపోవడం చేత ఉత్కంఠ కలిగిన వాడు అని అర్థం. కలిగినటువంటి వ్యక్తి ఈయనని అంటే ఉత్కంఠం ఈయన గలవాడు అనమాట. అటువంటి ఆయనే ఇంకా ఎట్లాంటి వాడు, ప్రజార్థ వ్రత కర్షితాంగం. ప్రజ అంటే సంతానం. మొదటి పదానికి ప్రజా అనే పదానికి ప్రజలు అని అర్థం. రెండవ ప్రజానికి సంతానం అని అర్థం. సంతాన అర్థం కొరకు, సంతానమే ప్రయోజనమైనటువంటి వ్రతం, సంతానాన్ని ఉద్దేశించి చేయబడినటువంటి వ్రతం చేత కర్షిత అంటే కృషించబడిన అంగం అంటే శరీరం గలవాడు. ఆ విధంగా శరీరము కృషించిపోయిందని అంటే ఇన్ని రోజులుగా అక్కడ ఉండి వ్రత దీక్షలో ఉండి కృషించిపోయినటువంటి వాడు అయినటువంటి వాడు పప్పు త్రాగారు చూస్తూ, ఆనందంగా చూస్తూ వచ్చేసాడు అని అంటే విజయవంతంగా ముగించుకొని వచ్చేసాడు అని చూశాడు. అయితే ఆయన ఎట్లాంటి వాడు, ఇంకా నవ ఉదయం అంటే కొత్త రకమైన నూతనమైనటువంటి ఉత్సాహం అన్నాడు. అభివృద్ధి అనవచ్చు. ఉదయం అంటే అభివృద్ధి అనే అర్థం కూడా ఉంది కదా. కనుక నూతన అభివృద్ధి కలిగేవాడు, నూతనమైనటువంటి ఉత్సాహం కలిగినటువంటి వాడు అయిన అతన్ని ప్రజలు చూశారు. ఎట్లా చూశారు అంటే ఇక్కడ ఔషధీనాం నాథం ఇవ, ఔషధీనాం నాథం అంటే ఔషధి ఏమిటి ఇక్కడ శ్లోకము
నవోదయం నాథ మివౌషధీన ఔషధులకు ఔషధులన్నింటికి కూడా నాథుడు ఇక చంద్రుని ఎత్తుంటారు కనుక చంద్రుని వలె చూసారా చంద్రుడు దేంతో అంటే ఈ నేత్రాలు ఎట్లా చూసారు నేత్రాలు ఎట్లాంటివి అంటే అది అనాప్నవద్భి అంటే ఇంతవరకు పొందలేకపోవడం చేత ఉన్నటువంటి నేత్రాలు అవి అంటే అంటే దొరకగా ఒక్కసారి దొరికితే ఎంత ఆనందంగా అంత పదార్థం తినే పదార్థం తాగే పదార్థం ఒకసారి అట్లాంటి అనావద్భి అయినటువంటి నేత్రాల చేత అంటే పొందలేనటువంటి అనుకున్నది పొందలేనటువంటిది ఎటువంటి ఒక్కసారి పొందేసరికి ఉన్నటువంటి నేత్రాల చేత వాళ్ళు పప్పు అంటే సంతృప్తిగా తాగారు అన్నటువంటి ఈ శ్లోకంలో భావం దీంట్లో సంధులు ఒకసారి చూడండి రాజయ్య గారు చెప్పండి. అందరూ చెప్పమంటారా? అందరూ సమాహిత ఔత్సుక్యం వృద్ధి సంధి ఇక్కడ శ్రవణ దీర్ఘం కూడా ఆహిత అక్కడ సవర్ణ దీర్ఘం సమాహిత లేదు శ్రవణ దీర్ఘం లేదు అక్కడ లేదు అంతేనండి కరెక్ట్. ఆహిత ఔత్సుక్యం అదర్శనే ఇక్కడ తమ ఆహితం అన్నప్పుడు సవర్ణ దీర్ఘ సంధి ఆహిత ఔత్సుక్యం రాజయ్య గారు సవర్ణ సంధి లేదు తమ్మ ఆహిత నేనే తప్పు చెప్పాను. తమ్మ ఆహిత కాబట్టి సవర్ణ దీర్ఘం కాదు. కరెక్ట్ వృద్ధి సంధి ఆహిత ఔత్సుక్య వృద్ధి సంధి పదార్థ ఇది కర్షిత అంగం భరత కర్షిత అంగం సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ ఉన్నది. వపుః కూడా నేత్రై పపుః తృప్తి ప్రపుస్తృప్తి విసర్గ సంధి ఇవ ఔషధీనా నవోదయం గుణ సంధి. ఆప్నువద్భిర్ నవోదయం అన్నప్పుడు ఇక్కడ వద్భి నవోదయంలో విసర్గ సంధి అవుతుంది. అక్కడ నాథం ఇవ ఔషధీనం అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ వృద్ధి సంధి అవుతుంది. నవోదయం కూడా గుణసంధి. నవ ప్లస్ ఉదయం నవోదయం అక్కడ గుణ సంధి అవుతుంది. అంతే అవే సంధులు. సరే ఎంతోనే మనం ఇక్కడ ఆపేద్దాం. వ్యాకరణంగా వెళదాం. మనకి దీనిలో ఒక చిన్న విశేషం ఉంది సార్. ఈ శ్లోకంలో ఒక చిన్న విశేషం ఉంది. చిన్నదే ఉంది పెద్దదే ఉంది. చంద్రుడిని చూసినట్టు చూశారన్నప్పుడు ఊరికే చంద్రుడి వెన్నెల్లాగా చూశారనలా ఔషధి పతిని చూసినట్లుగా అనిపించింది అని. దేశంలో ఉన్న పంటలు ఇవన్నీ పండాలి, ఔషధి వీటి ఆరోగ్యం కావాలి, ప్రజలకు రాజు నుంచి ఏదో గొప్ప ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని కలిగించే రాజును చూసినట్టు చంద్రుడిని చూసినట్టుగా చూశారు. ఆ విశేషం అక్కడ చక్కని అందమైన విశేషం వాడాడు. ఇంకా 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 ఉంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు గమనించాలి. వాక్యం రాయడంలోనే ఆదర్శనేనా అన్నాడు అంటే అప్పటిదాకా కనబడటం లేదు అని అర్థం. అవును, కనబడటం లేదు అంటే మనకు ఒకటి ఆలోచించండి. ఒకటి నా దృష్టి చూడండి. అమావాస్య నాడు చంద్రుడు కనబడాడు, అమావాస్య నాడు కనబడాడు, పాడ్యమి నాడు కూడా కనబడాడు, విధియ నాడు కనబడతాడు, తదియ నాడు తానంతట తానే కనబడతాడు అంటారు. సరే, విధియ నాడు కనబడతాడు. ఇక్కడ నవోదయ చంద్రుడికి ఎందుకు చెప్పాడు? నవోదయం అనే మాట ఎందుకు వాడాడంటే కొత్తగా ఉదయించినటువంటి చంద్రుడు. ఎందుకు కొత్తగా ఉదయించిన చంద్రుడు? ఎందుకంటే నిన్నటిదాకా లేడు, నిన్నటిదాకా కనిపించటం లేదు. ఇవాళ వచ్చాడు. ఎలా వచ్చాడు? పూర్ణచంద్రుడిగా రాలేదు. అందుకోసమే ప్రజార్థ వ్రత కర్షితాంగం అన్నాడు.
కృషించినటువంటి శరీరంతో వచ్చాడు. ఇక్కడ చంద్రుడు కూడా కృషించి కనబడుతున్నాడు, రేఖామాత్రంగా కనిపెడుతున్నాడు. ఇది రేఖామాత్రంగా కనబడటం అనేది ఇక్కడ మన విశేషం. ఆ రేఖామాత్రంగా ఉన్న అంటే కృషించినటువంటి చంద్రుణ్ణి అందులో మనం ఇంకోటి ఏంటంటే మొట్టమొదట ఎప్పుడైనా సరే చంద్రుడి దర్శనం కాగానే మనం ఆయనకు మన వస్త్రంలోంచి ఒక పువ్వు తీసి ఆయనకు వేసి నమస్కరిస్తాం, నూలు పోగేస్తాం. అంటే మొట్టమొదటి అంటే అంత క్రితం అమావాస్య నాడు కనబడనటువంటి చంద్రుడు కనబడేటప్పటికి మనకు ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళు అలాంటి ఆహితౌత్సుక్యం కనిపించారు. ఆహితౌత్సుక్యంతో, ఎందుకంటే అదర్శనేనా నిన్నటిదాకా కనిపించినటువంటి రాజుగారు ఇవాళ కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? కృషించినటువంటి అంగంతో కనబడ్డాడు. ఆ కృషించడం అనేటటువంటి దాంట్లో అంటే ఈయన చంద్రుడికి ఎందుకు పోల్చాడు అని అంటే, చంద్రుడు ఔషధీనాం, ఔషధికి ఆయన మనం మామూలుగా చంద్రగ్రహాన్ని కూడా ఎలా చెప్తామంటే ఆయన ఔషధాలకు నిధిగా చెప్తాం. చంద్రుడు అనుకూలిస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది, చంద్రుడు అనుకూలించకపోతే అనారోగ్యం వస్తుంది. చంద్రుడు నీచంలో ఉంటే అనారోగ్యము, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఆరోగ్యము, మిత్రక్షేత్రంలో ఉంటే ఆరోగ్యము, శత్రుక్షేత్రంలో 6, 8, 12 ఉంటే అనారోగ్యము. ఇదంతా మనం ఆస్ట్రాలజీలో చెప్పుకునేది. కాబట్టి చంద్రుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన వల్లనే ఔషధులన్నీ కూడా భూమి మీద, ఇంతక్రితం గురువు గారు కూడా చెప్పారు, భూమి మీద ఔషధులన్నీ ఉద్భవిస్తాయి అంటే కారణం చంద్రుడి వల్లనే. కాబట్టి ఆయన ఔషధిపతి. అలాంటి ఔషధిపతి దర్శనం అయిందంటేనే సంతోషం. అందుకే మనం విధియ చంద్రుడికి లేదా తదియ చంద్రుడికి నమస్కరించడం అనేది ఒక ఆచారంగా పెట్టుకున్నాం. కాబట్టి నవోదయం నాథం ఇవ ఔషధీనాం, ఎలాగైతే ఎలా చూశారు అంటే కొత్తగా చంద్రుడు కనబడ్డట్టు, అంటే అమావాస్య దాటిన తర్వాత కొత్తగా వచ్చిన చంద్రుడిని చూసినట్లుగా ఆయన కృషితాంగము, కర్షితాంగము, ఆయన యొక్క ఆ ఉత్సుకత కనబడినటువంటి వాడు కనబడితే, మనం కొత్తగా మన ఊరికి వెళితే ఏందయ్యా ఇంత బక్కగా అయినారు, ఏం కాలేదురా నిన్న ఎట్లా ఇవ్వడానికి ఉన్నా, నువ్వు చూడక చూస్తే మరీ బక్కగా కనిపిస్తారు. ఇది చాలా సహజమైనటువంటి అంశం. ఇంత చక్కగా చెప్పాడు కాళిదాస్. చాలా గొప్పగా చెప్పారు. మీ వ్యాఖ్య బాగుంది. ఇదయ్యా చాలా చాలా సంతోషం. అన్ని పదాలు కూడా దాదాపుగా ఉపమానానికి తగిన విధంగానే ఉన్నాయి. అన్ని కూడా ఆయన ఉన్నటువంటి విశేషాలు కానీ అందుకరికి ఉపమాన ఉపమేయ సంబంధంగా ఉండాలి. సమాధానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఉపమాలంకారంలో. ఆ విధంగా ఉంది. ఇదే ఇక నేను ఏమిటంటే టైం అయిపోతుంది కదా, దగ్గరికి 50 వచ్చేసింది కదా, మనకు వ్యాకరణం ఏదో అనుకున్నా కానీ తొందరపడిన అట్లా వ్యాకరణం నేను అర్థం కాలేదు అన్నారు కదా, మళ్ళీ ఒకసారి కూడా చెప్పాలని మళ్ళీ టైం తీసుకుంటుందని ఇట్లా చెప్పుకోలేము. సరే, ధన్యవాదాలు. దీంట్లో వెళ్దాం. ఇక వ్యాకరణాంశంలోకి వెళితే, వ్యాకరణాంశంలో మనం గో అగ్రం అని ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఉంటాయి అనేటువంటిది అని గోగ్రంలో ముందుగా మనం అంటే ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం అనుకున్నాం. దాన్ని మళ్ళీ కావాలంటే నేను చెప్తాను ఒక్కసారి అన్నాను. గో ప్లస్ అగ్రం అని ఉన్నప్పుడు మనకు మామూలుగా మొట్టమొదటి సూత్రం ఏచోయవాయో కనబడుతుంది. గో ప్లస్ అగ్రం, ఏచో అవ్ అనే ఆదేశం. చివరికి అవాంగ్లో అవాంగ్ అది అవా అయింది, ఇది అవ్వ అయింది. ఒకవేళ అది వస్తే గవ్వ అది అగ్రం గవగ్రం కావాలి. దాన్ని కాకుండా మనం తీసేస్తూ ఏంగ పదాంతాదతి. దయచేసి ఒకసారి సూత్రాల క్రమం చెప్పండి. మాకు అంతా కలగబలగంగా రాసుకున్నాం కానీ ఆ సూత్ర క్రమం, సూత్ర క్రమమే ఇప్పుడు అంటే ఇంకా అంటే నెంబర్ చెప్పుకుంటారా? మొదటగా మనం ఏచోయవాయ చెప్పుకున్నాం. ఏచోయవాయవ సూత్రం ప్రకారంగా అవ్వు ఆదేశం వస్తూ ఉంటే గో ప్లస్ అగ్రంలో అవ్వు అనే గో అగ్రం ఓకారానికి అకారం ప్రస్తుతంలో పురం ఉంది కనుక అకారం పురం కనుక ఇది జనరల్ సూత్రం. ఏంటి? ఏచులకు అవ్వపురం. తర్వాత సూత్రం ఏంగ పదాంత, డైరెక్ట్ మనం ఏంగ పదాంతానికి వచ్చేసాం.
అంతే కదా పడివాడవారు. అవును గురుగారు. అంటే ఇది ఏచోయవాయ రాకపోతే నెక్స్ట్ రావాల్సింది ప్రకృతి భావం. ప్రకృతి భావం రావాలి కాబట్టి అప్పుడు ఏచోయవాయ గా ప్లస్ అవగ్రం గవగ్రం అన్నటువంటి రూపం వస్తుందండి. అయితే అక్కడ ప్రకృతి భావం వస్తుంది కాబట్టి ముందు ఏం సూత్రం ఉంది మనకు? పదార్థాలు ఇది ఇది ఉందండి మనకి సర్వత్ర భాష గో ఉందండి అక్కడ. తర్వాత సర్వత్ర భాష గో ముందు ఏంగా పదాంతాది తర్వాత అంటే మనం అగ్రం అనేటువంటి ప్రకృతి రూపం, ప్రకృతి భావం. ప్రకృతి భావం అండి. అవునండి, అందుకనే ప్రకృతి భావం కాబట్టి గవగ్రం రాకపోతే కనుక నెక్స్ట్ వచ్చేది గో అగ్రం అన్నటువంటి రూపం మాత్రమే వస్తుంది. గో అగ్రం యథారూపంలో ఉంటుంది. గో అగ్రం పూర్వరూప సంధి వస్తుంది. రాకపోతే పూర్వరూప సంధి రావాలి. పూర్వరూప సంధి రాకపోతే ప్రకృతి భావం రావాలి. ప్రకృతి భావం రాకుండా తర్వాత వచ్చేది ఈ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఏం గంతస్య అది అవంగ ఆదేశం అండి. అవంగ ఆదేశం వచ్చి అప్పుడు మళ్ళీ ఆ తర్వాత వస్తుంది. సో మనం ప్రకృతి భావంలో భాగాలుగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ సర్వత్ర విభాష గోహో అది సూత్రం. సూత్రం ఏం చెప్తాను? ఈ సర్వత్ర విభాష గోహ సూత్రము అంటే గో శబ్దానికి ప్రకృతి భావం వస్తుంది అని చెప్తుంది. అంటే దానికంటే ముందు మనం చెప్పుకున్న సూత్రం ఏమిటి? ప్రకృతి భావానికి అంటే నేనే కన్ఫ్యూజ్ అయినా అని చూస్తున్నా, విచారిస్తున్నా. అదే అదే అంతే చెప్పేది ఏంటి కదా, మళ్ళీ ఒకసారి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏంగ పదాంత సూత్రం ఏం చెప్పింది అదే ఏంగ పదాంతాదతేన సూత్రం ప్రకారంగా పదాంతమైన ఏంగనకు అత్తు పరంగా ఉంటే పూర్వరూపం వస్తుంది. గో అతి గో గో అగ్రం గోగ్రం. అయితే ఇది వికల్పం కదా ఇంకా. అంటే దీనికి సర్వత్ర విభాషా గో సూత్రం చెప్తుంది. గో శబ్దానికి మాత్రం అన్ని చోట వేది లోకి వేదిచ అని గోగ్రంగానే అయిపోతుంది. ఇక తర్వాత ఇది వచ్చే ముందు యాక్చువల్ గా ఏచోయవాయ రావాలి. ఏచోయవాయ ఖండిస్తూ ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రకృతి భావం వస్తుంది. అది మనం చెప్పుకున్న పర్సన్. ప్రకృతి భావం సూత్రం ఏమిటి? ఇదేనండి ఏంగ పదార్థాల దశలో ఇది ఏచోయ రాకపోతే ఇది వచ్చి ప్రకృతి భావం వస్తుందని చెప్పుకున్నాం. ఏచోయ ఎట్లా రాదు మనకు? ప్రకృతి భావం సూత్రం ఏమిటి? ఏచోయ రాదు. ప్రకృతి భావం సూత్రం ఏమిటి మనకు? ముందు పూర్వరూప సంధి కదా. ప్రకృతి భావం కాదు, ప్రకృతి భావం కాదు, ముందు పూర్వరూప సంధి. పూర్వరూప సంధి అదే పూర్వరూప సంధి ముందు, ప్రకృతి భావం తర్వాత. పూర్వరూప సంధికే సర్వత్ర విభాష చెప్పుకున్నాం. అదే పూర్వరూప సంధి ఏంగా పదాంతాదతి అనే సూత్రము చెప్పుకొని దీనికి మళ్ళీ తర్వాత వస్తుంది సర్వత్ర విభాష గోహ అనే సూత్రం. కనుక లోకే వేదేచ గోహ అధిభావి ప్రకృతి భావం ఇక్కడ వస్తారు. ఏంగ పదాంతాదతి అనే సూత్రమేమో పూర్వరూప సంధి. గో ప్లస్ అగ్రం గోగ్రంగా మారింది. దాన్ని ఖండిస్తూ సర్వత్ర విభాష గోహ సూత్రం మూడవది. మొట్టమొదటి సూత్రం ఏచోయవాయవ అవ్వని ఆదేశం వస్తున్నది. దాన్ని ఖండిస్తూ మనం ఏంగ పదాంతాదతి అనే సూత్రం పూర్వరూప సంధి. ఎక్కడిగా వారు విన్నారా? రెండోది ఏం చెప్పుకున్నాం? ఏంగ పదాంతాదతి. ఇదే మనం మన్యేహం లాంటివి చెప్పుకున్నాం. సోహం అనేటువంటిది పూర్వరూప సంధి. అట్లానే గోగ్రం అంటే అకారం పోయి గోగ్రంగా అవుతుంది. గో ప్లస్ అగ్రంలో ఓకార అకారాలకు కలిపి గోగ్రం అవుతుంది. దీన్ని ఖండిస్తూ సర్వత్ర విభాష గోహో అనే సూత్రం. ఇది సర్వత్ర విభాష అంటే వికల్పం. వికల్పంగా ప్రకృతి భావం. వికల్పంగా ప్రకృతి భావం అంటే ఏమిటి? సంధి రాదు, అట్లానే గో శబ్దం ఉంటే అట్లానే ఉంటుంది. ఇది వికల్పం. గో అగ్రంగానే ఉండిపోతుంది. కనుక లేని పక్షంలో మళ్ళీ వెనక్కి ఉన్నటువంటి మనం పూర్వపు సంధి అంటే గోగ్రం. అంటే ఇప్పుడు 2 రూపాయలు అయినాయి. గో అగ్రం ఒకటి, గోగ్రం ఒకటి.
ఇప్పుడు వచ్చిన 3 సూత్రాలు మనం చెప్పుకున్నది. మొదటిది ఏచోయవాయవ. ఏచోయవాయవ సూత్రం ప్రకారంగా అవ్వు ఆదేశం వస్తుంటే దాన్ని ఖండిస్తూ ఏంగః పదాంతాదతి అనే సూత్రం ఏం చెప్తున్నది? ఏకార ఓకారాలకు హ్రస్వకారం పరంగా ఉంటే పూర్వరూపం వస్తుంది. దాంట్లో సోహం లాంటిది మనం చెప్పుకున్నాం. ఇది ఇక్కడ గో ప్లస్ అగ్రం పూర్వపం నుంచి గోగ్రంగా అవుతూ ఉంటే కాదు అని సర్వత్ర విభాష గోహ సూత్రం ఏం చెప్తున్నది? లౌకిక మందు కానీ వైదిక మందు కానీ గో శబ్దానికి ప్రకృతి భావం ఉంటుంది అత్తుపరంగా ఉంటే అని చెప్పడం చేత గో అగ్రంగానే ఉంది. అది వికల్పం కనుక రాని రెండో పక్షంలో ఏమిటి అంటే మళ్ళీ వెనక్కి మనం రాని పక్షంలో వెనక్కి పోతాం. వెనక్కి ఏమిటి అంటే మనకు ప్రకృతి భావం, అదే పూర్వరూపం కనుక గోగ్రం అయిపోయింది. ఇవి 2 రూపాలు అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ మనము కొత్త సూత్రంకి వెళ్ళి కొత్త సూత్రం ఏమిటి? ఇది అవంగాదేశం. అవంగ్ స్ఫోటాయనస్య సూత్రం చెప్పారు. స్ఫోటాయన అనే సూత్రం ప్రకారంగా గో శబ్దానికి ఆయన ఏం చెప్పాడు? అవంగ స్ఫోటాయన అవంగ అనే ఆదేశం వస్తుంది అని చెప్పాడు. అచ్చుపరంగా ఉంటే అవంగ ఆదేశం వస్తుంది. అచ్చుపరంగా ఉంటే గో ప్లస్ అగ్రం. ఇది కేవలం గో శబ్దానికి మాత్రమే. ఏం చెప్పాడు? అవంగ్ పదాంతే ఏంగంతస్య గోహో అవంగ్ వా ఆచి, అది వృత్తి. కాబట్టి ఏంగంతము గో శబ్దమునకు పదాంతమునకు అచ్చుపరంగా ఉండగా వికల్పంగా అవంగ ఆదేశంగా వస్తుంది. ఇది దానికి వివరణ. గో శబ్దానికి అవంగాదేశం వస్తే గోలదు ఓకారానికి. అంటే ఇది ఎక్కడ రావాలి అని మళ్ళీ ఒక చర్చ. అంటే అవంగలో అనేకమైన వర్ణాలు ఉన్నాయి కదా. అవంగ అంటే అకార వకార అకార నకారాలు. సరే, నకారం పోతుంది హలంత్యం సూత్రం చేత. ఇవి దాదాపుగా మనకు వచ్చేటువంటి ఆదేశాల్లో ఉన్నటువంటి చివర ఉన్నట్టు హల్లు లోపిస్తాయి కనుక అవానే ఉంది. అంటే అకార వకార అకారాలు 3 ఉన్నాయి. అకారం ఉంది, అది ఉచ్చారణార్థం కాదు కనుక ఆ వా అయింది. అవా అయినప్పుడు ఈ 3 వర్ణాలు కలిగినటువంటి ఆదేశం ఎట్లా రావాలి అంటే మనం ఇద్దరు గతం చెప్పుకున్నాం. అలోంచస్య అని సూత్రం అంటే చివర ఉన్న అచ్చునకు మాత్రమే రావాలి అని అలోంచస్య సూత్రం చెప్తాం. వచ్చే ఆదేశం దేనికి చెప్తామో దాని యొక్క చివర, అంటే గో శబ్దానికి గో యొక్క చివర రాస్తుంది. అంటే గకారానికి ఓకార స్థానంలో వస్తుంది అంటే కాదు అని ఇంకో సూత్రం ఏం చెప్తున్నది? మనకి ఎదురు చెప్పుకున్నటువంటి సూత్రం ఏమిటది? దీని ముందు అంటే అలోంచస్య ముందు అనేకాల్సిత్ సర్వస్య ఉంది గురుగారు. అనేకాల్సిత్ సర్వస్య. అనేక అల్లు అంటే వర్ణాలు మొత్తం. అనేక వర్ణాలు అంటే ఎక్కువ అక్షరాలు ఉన్నాయి అని అర్థం. అనేక వర్ణాలు కలిగినటువంటి ఏదైతే ఆదేశం ఉందో అది షిత్. అనేకాలు షిత్ సర్వస్య అంటే అనేక వర్ణాలు కానీ షిత్ కానీ వాటికి సర్వస్య అంటే మొత్తానికి వస్తుంది. అనేక షిత్ సర్వస్య అని ఇప్పుడు అనేక వర్ణాల ఆదేశం కదా, అది సర్వస్య అంటే మొత్తానికి. షిత్ విడిచిపెడదాం. షిత్ అనేది వేరే ఎక్కడ అంటే షకారం ఎత్తైన ఆదేశం అనేది కూడా మన ఒక అర్థం. అనేక వర్ణాలు కాదు ఆదేశం ఆర్ షకారం ఎత్తైన అని అర్థం. కనుక ఇక్కడ షిత్ మన సంబంధం లేదు ముచ్చట. అనేక వర్ణాలు కలిగే ఆదేశము సర్వస్య అంటే మొత్తం పదానికి వస్తుంది అని అది చెప్తుంటే కాదు. అలోంచస్య సూత్రం ప్రకారం చివరి వర్ణానికే చెప్పుకుంటే గకార ఓకారసంలో ఓకారం పోయి గు అవా గవా ప్లస్ అగ్రం గవాగ్రం. గవాలో అకారానికి అగ్రంలో అకారానికి సంధి చేస్తే మనం ఆ స్వర్ణ దీర్ఘిస్తే గవాగ్రం అనేది సిద్ధించింది. ఇది ఇదే కదా మొత్తం. చివర నిత్య ఉంది గురుగారు. నిత్య అది అవంగం నీ ఇత్ అవుతుంది. న్యా ఇత్ అవుతుంది. ఇత్ అవ మిగులుతుంది. అవ మిగిలి గ ప్లస్ అవ ప్లస్ అగ్రం గవాగ్రం. సవర్ణ దీర్ఘ సంధి వచ్చి గవాగ్రం అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది. నిత్య సూత్రం ఏమి? అవంగంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ చేశాను.
ఇప్పుడు అనేకాశిత్ర అలోంత్యస్య కరెక్టే ముందు అలోంత్యస్య సూత్రం ఏం చేస్తున్నది, చివరి వర్ణానికి వస్తున్నది అని చెప్తున్నది. దాన్ని ఖండించేది ఏమిటి, సర్వత్ర ఇది మన ఇప్పుడు చెప్పినటువంటి ఇది అనేకాశ్చిత్ సర్వస్య, అనేకాశిత్ సర్వస్య. అనేకాశిత్ సర్వస్య అనేది ఏం చేస్తున్నది, మొత్తం వర్ణాలకి వస్తుంది అని చెప్తే దాన్ని ఖండిస్తూ నిత్యా సూత్రం ఇక్కడ దెబ్బతీస్తున్నది. నిత్యా సూత్రం ఏం చెప్తున్నది అంటే నిత్ అయితే మాత్రం చివరి దానికి అవంగులో గకారం ఎత్తయింది కనుక అవా వచ్చే ఆదేశాన్ని నిత్. నిత్య సూత్రం ఏం చెప్తున్నది, నిత్ అనేకాలపి అంటే ఆ వచ్చే ఆదేశము నిత్ అయితే ఒకవేళ అది అనేక వర్ణాలు కలిగింది అయినప్పటికీ కూడా నిత్ అది అంత్యస్యవ స్యాత్ అంటే అలోంత్యస్య సూత్రాన్ని ఇది సపోర్ట్ ఇస్తుంది. అట్లా అంటే ముందు అలోంత్యస్యనే అవంగ ఆదేశం అనేక వర్ణాలు ఉంది కదా, ఎక్కడ రావాలి అంటే అలోంత్యస్య సూత్రం ప్రకారంగా చివర ఉన్నటువంటి ఓకారానికి వస్తుంది అంటే దాన్ని ఖండిస్తూ అనేకాల్షిత సర్వస్య సూత్రం ఏం చెప్తున్నది, కాదు మొత్తానికి వస్తున్నది అని సూత్రం చెప్తుంది. అంటే గకార ఒక గకారం మొత్తం ఎగిరిపోతుంది, గకారోకార పోతే అవా మాత్రం రావాలి రావాల్సిన పరిస్థితి ఉంటే నిత్ సూత్రం ఏమిటి కాదు. ఒకవేళ నిత్ అయితే మాత్రం నిత్ అంటే ఇప్పుడు అవాంగంలో నకారం ఎత్తయింది కదా, నకారం ఎగిరిపోతే నిత్ అని పేరు. దేనికి ఏది ఇత్తై లభిస్తే దానికి ఆ పేరు వస్తుంది. మీకు ఎదురు చెప్పిండే గమ్మత్తుగా, మాకు చింత చెట్టు ఉంది మా ఊర్లో. చింత చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళు చింత కింది వాళ్ళు అని వాళ్ళ పేరు. చింత చెట్టు పోయిదాకా చింత చెట్టు మాత్రం చింత కింది వాళ్ళ పేరు మాత్రం అట్లానే ఉండేది. ఆ ఇంటి పేరు కొంతమందికి ఉందండి. అట్లా ఇంటి పేరు అది ఉన్నా లేకపోయినా అది వేరే విషయం. ఊరుకున్నారు సార్ చింతకింది వాళ్ళు, చింతల కింద ఉన్న వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఉండే నేను చూశాను, చింత చెట్టు చూశాను. వాళ్ళ ఇంటి ముందు చింత చెట్టు ఉండే, ఇప్పుడు లేదు, తీసేసారు. లేదు, చెట్టు ఉండే నేను చూసి చింత కింద వాళ్ళంటే గుర్తు చింత కింద. ఆ చింత చెట్టు పోయినా చింత కింద మాత్రం అట్లాది పేరు ఉంటుంది. అట్లా ఏదో ఒక బండ గుర్తు అన్నట్టుగా ఇక్కడ నకారం ఎగిరిపోయింది, ఎగిరిపోతే ఇంగిత్ అని పేరు. కారం అయితే నిత్ కనుక ఆ నిత్ ఏదైతే ఉందో అది మాత్రం మొత్తం చివరి వర్ణానికి వస్తుంది, మొత్తానికి రాదు. కేవలం చివరి వర్ణానికి అంటే ఓకారం మాత్రమే వస్తుంది. గకార ఓకారంలో ఓకారం గు అవ అట్లానే అగ్రం గవా అగ్రం. ఇప్పుడు టోటల్లో మనం చెప్పుకోవాల్సింది ఏమిటి, మీరు మళ్ళీ ఒక్కసారి చూసుకుంటే గో ప్లస్ అగ్రం అని ఉన్నప్పుడు ఏచోయవ ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటి మొదటిది గో ప్లస్ అగ్రంలో ఏచోయవాయ సూత్రం ప్రకారం అవ్వని ఆదేశం వస్తున్నది. అది పోతే అంటే అది వస్తూ ఉంటే దాన్ని ఖండిస్తూ ఏంగ పదాంతాదతి అనే రెండో సూత్రం ఏం చెప్పి ఏంగనకు పదాంతమైన ఏంగనకు క్రస్వాకారం పరంగా ఉంటే పూర్వరూపం వస్తుంది అని చెప్పడం చేత పూర్వరూపం వస్తుంది. గో ప్లస్ అగ్రం గోగ్రం అని ఈ విధంగా అవుతూ ఉంటే సర్వత్ర విభాషా గో సూత్రం ఏం చెప్పింది, కాదు ఈ ప్రకృతి భావమే వస్తుంది అని చెప్పింది. ఇది వికల్పం కనుక గో అగ్రమే ప్రకృతి భావం అంటే ఇంకా అది అట్లానే ఉంటుంది, గో అగ్రంగానే ఉంటుంది. ఇది వికల్పం కనుక మన రాని పక్షంలో మళ్ళీ యథాప్రకారంగా పూర్వరూపం ఉంది సిద్ధంగా. కనుక గోగ్రం అనేది రెండో రూపం అయిపోయింది. అంటే ఒకటేమో ప్రకృతి భావం సూత్రం, ప్రకృతి భావం ఒకటి, రెండోదేమో పూర్వరూపం. ఇది ఇట్లా ఉండగా మూడోది ఇంకోటి ఏమిటి అంటే అనేక అవంగ స్ఫోటాయనస్య సూత్రం ప్రకారంగా స్ఫోటాయనాచార్య ప్రకారంగా గోకు అచ్చుపరంగా ఉంటే అవంగ ఆదేశం వస్తుంది అని చెప్పడం చేత గో ప్లస్ ఇక్కడ అవంగ ఆదేశం అనేక వర్ణాలు ఉంది గనక అకార వకార అకారం అకారాలు మనం అకారం హదంత్య సూత్రం చేత లోపించింది కనుక వచ్చే ఆదేశం అవానే. ఈ అవా ఎక్కడ రావాలి, అనేక వర్ణాలు కదా, ఒక వర్ణానికి ఒక వర్ణం ఆదేశం రావాలి, కానీ అనేక వర్ణాలు ఒక ఆదేశం రావాలంటే ఎట్లా ఉంటుంది, ఎక్కడ రావాలి అని వచ్చినప్పుడు అలోంచస్య అని మనం అనేక వర్ణాలు అలోంచస్య అనేక వర్ణాలు కలిగిన సూత్రం చివరి ఏ ఆదేశం వచ్చినా
చివరి వర్ణానికి వస్తుంది అని ఆ సూత్రం చెప్పింది. చివరి వర్ణం అంటే ఆ గోలు ఓకారంగా వస్తుంది అని సూత్రం చెప్తుంటే, అంటే తర్వాత సూత్రం ఏం చెప్పింది, అనేకాలు వస్తాయి అనే సూత్రం ఏం చెప్పింది, అనేక వర్ణాలు అయితే మొత్తం రావాలి అని చెప్పింది. అంటే పదం ఎంత ఉంటే ఆ పదం మొత్తం ఎగిరిపోయి పదం మీదకి రావాలి అని ఆ సూత్రం చెప్తుంటే, దాన్ని ఖండిస్తూ అనేకాశక్తి సరస్సు నిత్యా సూత్రం. నిత్యా సూత్రం ఏంటి, నిత్ అయితే మాత్రం చివరి వర్ణానికి రావాలి అని చెప్పింది. కనుక నిత్తులు కనుక అంగకార స్థానం అంటే అవా అని వచ్చే ఆదేశం గోలు ఓకారం మీద పోయి అవా వస్తే గు అవా గవా అగ్రం సవర్ణీకరణ చేస్తే గవా అగ్రం అయింది. ఇది గవాగ్రం అనేటువంటి మూడో రూపం. సవర్ణ దీర్ఘం చేత సవర్ణ దీర్ఘం. సరే, సవర్ణ దీర్ఘ సంధి చేసామని ఎట్లా గవాగ్రం అనేది మూడో రూపమైనటువంటి సంధి వచ్చింది. ఇవి వరుసగా సూత్రాలు మనకు. ఇప్పుడు మీకు ఇంకేమైనా అనుమానం ఉందా? ఓకేనా? సరిగ్గా కొంచెం కన్ఫ్యూజ్లో ఉందా? సూత్రాలు చెప్పండి వరుసగా ఏమేమి చెప్పుకున్నాము. ఒకటి ఏచోయవాయవ వస్తే గవగ్రం అని వస్తుంది గురుగారు. గవగ్రం అని వస్తుంది. ఏచోయాయ వచ్చుంది. సూత్రాలు మాత్రమే ఏచోయాయ ఒకటి, ఏంగ పదాందాదతి ఏంగ పద రెండోది, సర్వత్ర విభాష గో, తర్వాత అవంగ స్ఫోటాయనస్య, తర్వాత ఈ అవంగ తర్వాత అలోంతస్య, ఆ తర్వాత అనేకాల్సిత్ సర్వస్య. ఇవంతా పోయి ఖండిస్తే నిష్ట వస్తుంది. అది అయ్యాక మళ్ళీ విడదీసి అయ్యాక అకహ సవర్ణ దీర్ఘ చేత సవర్ణ దీర్ఘం రాగా గవాగ్రం అవుతుంది అనే రూపాలు వచ్చాయి. 3 రూపాయలు. 3 రూపాయలు గో అగ్రం ప్రకృతిభావం, గో అగ్రం, గోగ్రం అనేది పూర్వరూప సంధి, గవాగ్రం అవాంగాదేశం. నాకు సూత్రం వెంబడి గుర్తు వస్తాయి. సూత్రం ఏ సూత్రం అంటే దానికి దీంట్లో 7 పాయింట్లు ఉన్నాయండి. ఎందుకంటే మనకు కౌముదిలో గోగ్రంగా ఆ ప్రకృతి భావం రెండు వేరే పెట్టారు, తర్వాత ఇది వేరే పెట్టారు, కానీ నేను దానికి అంతా కలిపి ఒకటికే రూపం చేశాను. దాన్ని ఖండిస్తూ దీన్ని ఖండిస్తూ ఉంటూ అక్కడికి అది అయిపోయినట్టుగానే ఏది ప్రకృతి భావము పూర్వ సంధి అయిపోయినాక దాన్ని ఆ చాప్టర్ క్లోజ్ అయినట్టే. మళ్ళీ ఇది వేరేగా మనకు అట్లా కనబడుతుంది. కాకపోతే రెండు పక్కపక్కగా ఉన్నాయి, వాటిని మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ మళ్ళీ ఇది కూడా వచ్చింది అని. అంటే అట్లా ఎందుకంటుందా అంటే అక్కడ ఆ రూపం చూపించేశారు. ఆ సూత్రం కాగానే జనరల్గా రూపం పూర్తి అయినాక రూపం చూపించారు సూత్రాలు అయినాక. అక్కడ ఏం చెప్పారు, కౌముదిలో కూడా గోగ్రం గో అగ్రం చూపించారు, అయిపోయింది. అంటే క్లోజ్ చూపించారు. మళ్ళీ ఈ సూత్రం మళ్ళీ అవంగ స్ఫోటనేసి మళ్ళీ సూత్రం గవాగ్రం మళ్ళీ చూపించారు. నన్ను స్టూడెంట్ చదివి గో ప్లస్ అగ్రం అంటే ఏది రాయాలి గురువు గారు, అది రాయడం ఇది రాయడం అంటే ఇదంతా కలిపి రాయాలని నేను చెప్పాను. పరీక్షలో వస్తే గో ప్లస్ అగ్రం అని వాడు ఇస్తారు, రూపం సాధించబడుతుంది. అంటే ఇవన్నీ కలిపితేనే తయారవుతుంది. ఈ అవంగాదేశం ఇంకా అవలేదు గురుగారు, ఇంకోటి కూడా ఉంది తర్వాత. ఇప్పుడు అవంగస్ఫోటాయనస్య సూత్రమా వృత్తియా? సూత్రమే అది. సూత్రమేనా? ఓకే, ఇంకా వృత్తియేమో. అవంగస్ఫోటాయనస్య అలోంతస్య అనేకాల్సిత్ సర్వస్య నిశ్చ. అయితే ఇక్కడ అవంగ స్ఫోటాన్ని చూడడం మళ్ళీ ప్రశ్న వచ్చింది, పదాంతేకిం దానికి ఎందుకు అంటే గో ప్లస్ నీ అనేది ఒక ప్రత్యయం విభక్తి ప్రత్యయం, సప్తమి ఏకవచనం నీ అంటాం. నీలో నకారం ఎగిరిపోయి ఈ ఉంటుంది, రామా ప్లస్ ఈ రామే అయింది. అట్లా ఈ నీ అనేటువంటిది గో శబ్దాన్ని నీ వచ్చి గో ప్లస్ ఈ అని ఉండగా, ఇప్పుడు ఇది గో శబ్దం పదత్వం లేదానికి లేదు కనుక గో ప్లస్ ఈ అని అన్నప్పుడు ఇక్కడ ఒకవేళ ఈ మనం ఎంతకు చెప్పుకున్న సూత్రం ఏంటి, అవంగ స్ఫోటాయనస్య పదాంతం అని చెప్పనట్లయితే దీని కూడా వచ్చేది ఏంది అంటే గవా ఈ గవి, అది గవి అవుతుంది. అప్పుడు మీరు సప్తమిలో
ఆ నీ వచ్చి గవి అవుతుంది. గవి రూపం ఆ రకంగా సిద్ధిస్తుంది. గవా ప్లస్ గవే అవుతుంది. గవా కదా, గవా ప్లస్ ఈ గవే అవుతుంది. గవా కదా రావాల్సింది. ఇది ఇక్కడ ఏచోయవాయ వస్తుంది. ఏచోయ వచ్చి గవి అవుతుంది. అవును, హెచ్ఓ వచ్చి అంటే అవంగ్ స్ఫోటాన్స్ రాదు. అవంగ్ స్ఫోటాన్స్ సూత్రంలో పదాంతం అని చెప్పడం చేత అవంగు పదాంతమైన గోశబ్దానికే వస్తున్నది. కనుక ఇక్కడ గోశబ్దం గో పదము ప్రాతిపదిక గో అది పదం కాదు, అప్పుడు పదం కాదు కాబట్టి అవంగు ప్రవేడ వస్తే నకారంపై గో ప్లస్ గు ప్లస్ అవా ప్లస్ ఏదైనా గవే అవుతుంది. గవే కాకుండా గవి అవుతుంది. అంటే ఏమిటి? గవ్వు గవి అవుతుంది. ఏచోయవాయ సూత్రంలో పదత్వం లేదు, పదత్వ నిబంధన లేదు. లేదు కాబట్టి అక్కడ ఈ వచ్చి గవి అవుతుంది. గవ్వు వచ్చి గవ్వు ప్లస్ ఈ గవి అయింది. గవి అవుతుంది పదార్థం అనేటువంటిది. అందుకు ఎందుకు చెప్పారు అనేటువంటి దాన్ని ప్రశ్న వేస్తున్నారు. రేపు దీంట్లోనే మరొక భాగంగా ఇంద్రేచ వస్తుంది గురుగారు రేపు. అది కూడా అవంగ్ స్ఫోటానస్యలో భాగమే. రేపు చెప్పుకునేటువంటి ఇంద్రేచ కూడా దీని తర్వాత సూత్రమేనది. దీని తర్వాత సూత్రం ఇంద్రేచ కూడా అవంగ్ స్ఫోటానస్య ఒక డైవర్షన్ అది అంతే. అంటే ఇక్కడ గవాగ్రం అయిపోయింది, మరి రూపసాధన గవాగ్రం అయింది. గవాగ్రం తర్వాత ఇంద్రేచ సూత్రం. అవునండి, ఇంద్రేచ సూత్రం ఏం చెప్తున్నది? గోశబ్దానికి ఇంద్రశబ్దం పరంగా ఉండగా కూడా, ఎందుకంటే నిజానికి ఇక్కడ అవంగ్ స్ఫోటానస్య సూత్రం ఏం చెప్పుకున్నాం? పదాంతమైనటువంటి గోశబ్దానికి అక్కడ సూత్రం ఏం చెప్పు? అక్కడ దీనికి అంటే అచ్చుపరంగా ఉంటే వస్తుంది చెప్పామండి. అవంగ్ స్ఫోటన అచ్చుపరంగా ఉంటే అవంగ్ వస్తుంది అంటున్నాం. ఇక్కడ కూడా అచ్చుపరంగా గవే గో ప్లస్ ఇంద్ర. అక్కడ ఈ గవి ఇంద్రేచలో కూడా మీకు ఏమవుతుందంటే గో ప్లస్ ఇంద్ర అది అవంగ్ స్ఫోటానస్ ప్రకారం ఈ దీనికి అవంగ్ వచ్చి నిత్య ఇచ్చేయి. ఇక్కడ అచ్చు ఉంది కదా, దీనికి గోక ఓత్వం ఉంది. గోక పక్కన ఇంద్రేచలో ఇకారం ఉంది. అచ్చు అన్నాడు కాబట్టి అది ఇకారం అచ్చులో భాగమే కాబట్టి గ ప్లస్ అవ ప్లస్ ఇంద్ర గవేంద్ర అన్నటువంటి రూపం స్థితిస్తాను ఇక్కడ. అది ఇంద్రేచ చెప్తుంది. ఇంద్రాచ చెప్పేది గ ప్లస్ అవ అవ ప్లస్ ఇంద్ర, గ ప్లస్ అవ ప్లస్ ఇంద్ర గవేంద్ర అన్నటువంటి రూపం ఇక్కడ చిత్తిస్తుంది. అందులోనేమో గవాగ్రం అని వచ్చింది, ఇక్కడేమో అవంగ్ స్ఫోటాయన సూత్రం వికల్పం. అవునండి, అవంగ్ స్ఫోటాయనస్య వికల్పం. వికల్పం. ఇక ఈ ఇంద్రేచ సూత్రం వికల్పం కాదు. ఇంద్రేచ సూత్రం ప్రకారం ఇంద్ర శబ్దం కూడా వస్తుంది అని చెప్పడంలో అక్కడ నిత్యం కాదు. గవా ప్లస్ ఇంద్ర అంటే ఇంద్రియ మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎట్లాగూ అవంగ్ స్ఫోటన సూత్రం ప్రకారంగా అవంగ్ ఆదేశం వస్తూనే ఉన్నది. అచ్చు పరంగా ఉంది ఎక్కడ కూడా. ఇది ఇంద్రలో అచ్చు పరంగా ఉంది. ఓ ప్లస్ ఇంద్ర అన్నప్పుడు అచ్చు పరంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళా ప్రత్యేక ఇంద్రియ ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే ఈ ఇంద్ర ఇది నిత్యం అని అర్థం. కనుక అంటే ఇంద్రియ సూత్రం ఇంద్రియ అనేటువంటి దాన్ని చెప్పింది ఎవరు? పాణిని. పంగు స్ఫోట ఆయన ప్రకారంగా అవనేశం వస్తున్నది వికల్పంగా, కానీ ఇంద్ర శబ్దానికి కూడా వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మాత్రం ఆయన యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేశాడు. అందులో మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయకుండా కేవలం మెన్షన్ చేసి వదిలిపెట్టాడు. అక్కడ అందులో ఆయన స్ఫోటాన్ని ఇక్కడ వస్తుంది అవంగు, అయితే ఇంద్ర శబ్దానికి కూడా వస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇందులో ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా అవంగ్ స్ఫోటానస్య సూత్రాన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేశాడు. కానీ అక్కడ మాత్రం ఏమిటి, ఆయన ఒప్పుకోలేదు, విడిగా మెన్షన్ చేసి పెట్టాడు అక్కడ అందులో ఆ అవంగ్ స్ఫోటానస్య ఇక్కడ. కనుక అది వికల్పం. కనుక గవాగ్రం గోగ్రం గగ్రం అది మనం విధంగా చెప్తున్నాం. ఇక్కడ ఇంద్రేచ్ఛ సూత్రం ప్రకారంగా మాత్రం ఇంద్ర శబ్దం పరంగా ఉంటే నిత్యంగానే వస్తుంది అవంగ్ ఆదేశం వచ్చి నకారం పోయి గు అవ గవా ప్లస్ ఇంద్ర గవేంద్ర గుణం వచ్చి గుణసంధి కూడా వచ్చి అందులో గుణం కూడా వస్తుంది. గవాగ్రంలోనేమో అక్కడ సమర్థన సంధి వచ్చింది, గవాగ్రంలోను గవేంద్రలోనేమో గుణసంధి వచ్చింది. ఇక్కడ గుణసంధి వచ్చింది, అక్కడ సమర్థన సంధి వచ్చింది, అంతే తేడా. దీని తర్వాత అది పెట్టి చిత్తగ్రగ్రం పదాంత్యకిం అని చెప్పారు. గో అనే రెండు విషయాలు ప్రస్తావనకు వస్తాయని మళ్ళీ ఇంకో రెండు చెప్పారు. పదాంత్యకిం చెప్పాం కదా ఇప్పుడు.
ఆ, గవి 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 అని చెప్పుకున్నాం కదా. గవి. గవిలో గవా గో ప్లేస్ అనే దానికి గో ప్లేస్ ఈ ఈ అంటే ngీకి సంబంధించి Yes. ఈ ఉంది. నకారం ఉకారం పోయి గో ప్లస్ ఈ అనేటువంటిది, ఈ అనేటువంటిది ఏమిటి? విభక్తి ప్రత్యయం. అవును. అది మనం 7 విభక్తులకు ఒక్కొక్క దానికి 3 వచనాలు చొప్పున 7 3 21 సప్తమి విభక్తి Yes. ఏకవచనానికి నీ అనే ప్రత్యయం ఉంది. గో ప్లస్ ఈ Yes. గో ప్లస్ నీలో నకారమే గో ప్లస్ ఈ ఉంటుంది. ఈ గో ప్లస్ ఈ అన్నప్పుడు గో అనేది పదత్వం లేదు, అది ప్రాతిపదికనికి పదత్వం లేదు. కనుక పదత్వం లేనటువంటి గోశబ్ద అక్కడ ప్రాతిపదికకు ఒకవేళ పదాంతి అని చెప్పనట్లయితే వృత్తిలో ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉండేది. వస్తే ఏమవుతుంది? గవే అవుతుంది. అంటే అదే అవంగులో అర్థం లేని పదాన్ని వాడకూడదు అని చెప్పి. కనుక దాన్ని నిషేధించడానికి కొరకు పదాంతి అని చెప్పడం చేత ఇక్కడ రాలేదు. రాక కేవలం ఏచోయవాయ సూత్రం చేత అవు వచ్చి గవ్వు ప్లస్ ఈ గవి అయింది. గవి అని గోశబ్దం చెప్తున్నాం కదా. గవోహు గవ గవ అంటే గవోహు గవి సప్తమి ఏకవచనం. గవోహు సప్తమి గవి ఏకవచనం గవోహు గోషు గవి గవోహు గోషు అని సప్తమి భక్తి. గోహు గవోహు గవాం గవి గవోహు గోషు అని గోశబ్దాన్ని చెప్తున్నారు. ఈ విధంగా దీంతోనే అవంగాదేశాలు విషయం దీంతో ఇక్కడికి అయిపోతుంది. ఈరోజు కూడా అయిపోయినట్టే. ఈరోజు కూడా అయిపోయింది. ఇక్కడ మనం పాఠాన్ని చాలా సమయం గడిచిపోతారు. అందరికి కూడా శుభరాత్రి, ధన్యవాదాలు. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః